హాయ్ సార్, నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారు అంటున్నారు. వస్తారా, సంతకం పెట్టి వెళ్ళిపోతారా, అసెంబ్లీలో కూర్చుంటారా లేరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారంటే చాలా సంతోషం అండి. వాళ్ళ కార్యకర్తలు ఏమో కానీ మేము సంతోషిస్తాం. ఎందుకంటే ఒక వ్యక్తి అనేటోడు గెలిపించుకున్నది వాళ్ళ సమస్యల గురించి అడగడానికి. ఆయన అసెంబ్లీకి వచ్చేసి సంతకం పెట్టేసి పోతారా, కూర్చుంటారా, ప్రశ్నలు అడుగుతారా, అది వేరే విషయం. ముందు ఒక చర్య అయితే జరిగింది. ఇక్కడ ఆయన అడుగు పెడుతున్నారు గెలిచిన తర్వాత. చాలా శుభసూచకం. రండి సార్. రాంబాబు గారి ఇంటికి వెళ్తానికి కూడా సేమ్ అదే దూరం ఉంటది. వెళ్తానికి 4 గంటలు పెట్టింది. మరి అసెంబ్లీకి కూడా ర్యాలీకి వెళ్తారంటారు, మామూలుగా వెళ్తారంటారా? భయ్యా ఆయన ఎలానైనా వెళ్ళండి. ఆయన వస్తున్నారు, ఫస్ట్ ఆ స్టెప్ అనేది జరగనివ్వండి. ఆయన లోపలికి వచ్చాక ఆయన అడుగుతారా అని చెప్పి దాని మీద తర్వాత ఆలోచిద్దాం. ముందు టైమింగ్ ఉంటది కదా, ఆ టయానికి చేరుకోకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, దాని గురించి మీరేమంటారు? అంటే ఇప్పుడు మీరు ఏమంటారు అంటే ఆయన వస్తున్నా అని చెప్పేసి రాకుండా పోతారని చెప్పి మీ ప్రశ్న మీ ప్రశ్నలో అర్థం కనిపిస్తుంది నాకు. మేబీ అటువంటి జరిగితే మాత్రం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎన్నుకున్న వాళ్ళ దురదృష్టం అది. వాళ్ళ పాపం కొద్ది వాళ్ళు మిమ్మల్ని ఎన్నుకుంటారని చెప్పి అనుకుంటారు. మీరు అసెంబ్లీకి వెళ్ళేసి సైన్ చేయండి, లేదంటే కూర్చోండి, లేదంటే ఒక ప్రశ్న అడగండి. మీరు ఏం చేసినా ప్రజలు సంతోషిస్తారు. కనీసం 2 నెలల తర్వాత మీరు వెళ్తున్నారని చెప్పేసి. కాకపోతే దీన్ని కంటిన్యూ చేయండి. దయచేసి అధికార పక్షాన్ని ప్రశ్నించండి, వాళ్ళని తిట్టకండి. అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత మీరు తిట్టండి, పర్లేదు, అది మీ ఇష్టం. అలా తిట్టిన కూడా మేము సంతోషిస్తాం. అధికార పక్షాన్ని ప్రశ్నించండి, అడగండి, వాళ్ళని ఇబ్బంది పెట్టండి, మేము సంతోషపడతాం. మేము అధికార పక్షం గురించి మాట్లాడతాం. మాకు మీరంటే నచ్చరు, అయినా కూడా మేము సంతోషిస్తాం. ఒకరు ప్రశ్నించే వాళ్ళు ఉన్నారని చెప్పేసి. ప్రశ్నించేవాడు ఎప్పుడూ ఉంటూనే ఉండాలి, వెళ్ళాలి, అడగాలి. ఎంత మంచి పని చేస్తున్నాడో ప్రశ్నించండి. ఏమో ఇక్కడ ఇంకేమైనా జరుగుతుందేమో అని చెప్పేసి, దానివల్ల మాకే మంచి జరుగుతుంది. సో దయచేసి మీకు దండం కూడా పెడుతున్నాము, వెళ్ళండి, సైన్ చేయండి, కొద్దిసేపు కూర్చోండి. ఏం అడగాల్సిన అవసరం లేదు, కూర్చోండి. మీరు కూర్చొని అంటే మేబీ భయపడతారేమో, అమ్మో జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఏం అడుగుతారో మమ్మల్ని, ఆ రకంగా ఇంకేమైనా ప్రిపేర్ చేసుకుంటారేమో. అంటే వాళ్ళు చేసే పనిలో కూడా ఇంకొద్దిగా శ్రద్ధ అనేది మీ వల్ల వస్తుంది. ఆ పని చేయండి సార్. ధన్యవాదాలు. ఓకే సార్. అట్లాగే మిగతా ఎమ్మెల్యేలు కూడా వస్తారంట జగన్మోహన్ రెడ్డితో పాటు, రారంటారా? చూద్దామండి. ఆయన వస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా రావాల్సింది. ఎవరో ఒకరు అయితే ఖచ్చితంగా ఉంటారని చెప్పి అయితే మా నమ్మకం. రావాలి, వచ్చి అడగాలి. 11 మంది అక్కడ ఉన్నారంటే ఇంకా సంతోషం. అంటే రేపు 11వ తారీఖు, రేపు 11 మంది వస్తారా అని చాలా మంది ట్విట్టర్ లో కూడా సెటైర్లు వేస్తున్నారు. వాళ్ళ గురించి మీరేమంటారు? వాళ్ళ అందరి గురించి అయినా కానీ ఖచ్చితంగా రావాలి. జగన్మోహన్ తారీఖు కదా, మరి గుర్తుపెట్టుకోండి, 11వ తారీఖు కాబట్టి 11 మంది ఖచ్చితంగా ఉండాలి. ఈ మాట మీ మంత్రులకు చెప్పండి, ఇప్పటి నుంచి సంధానం చేయండి. 11 మందికి 11 కార్లు తీసుకెళ్ళండి. కాదు కూడదు అంటే మేము ఖర్చు పెట్టుకుంటాము. గేట్ దగ్గర మేము నిలబడతాం. కావాలంటే వెళ్ళండి, లోపలికి వెళ్ళి కనీసం సైన్ చేసి కనీసం ఒక 10-11 నిమిషాలు కూర్చోండి. అది కూడా మాకు సంతోషం. మీరు ఇప్పటివరకు ప్రశ్నిస్తలేరు, అందుకోదా మీరంటే మాకు నచ్చదు. మీరు ప్రశ్నిస్తే మీరు కూడా మాకు నచ్చడం మొదలు పెడతారు. రేపు పొద్దున్న ఎలక్షన్ లో మేబీ మేము మారొచ్చు, మీకు ఓడేయడానికి మేము కూడా సంసిద్ధం కావచ్చు. దానికి పునాది అనేది మీ చేతుల్లో ఉంది. వెళ్ళి సంతకం పెడతారా, కూర్చుంటారా, అడుగుతారా అని చెప్పేసి మీరు చేసే చర్య బట్టి మీరంటే మాకు ఇష్టమా కష్టమా అనేది